హాయ్ ఫ్రెండ్స్, నిన్న నైట్ జరిగిన ఎస్ఆర్ఎస్ డీసీ మ్యాచ్ వర్షం కారణంగా అయితే రద్దయింది. సో వర్షం పడినందుకు మ్యాచ్ అయితే డ్రా అయినందుకు ఒక్కొక్క పాయింట్ ఇచ్చినారు. వర్షం పడినాక గంట టైం ఇస్తారంట. వర్షం ఆగిపోయినాక గ్రౌండ్ అంతా నీళ్లు క్లియర్ చేసేయండి అనేసి గంట టైం ఇస్తారంట. కానీ గంట అయినా కూడా నీళ్లు అక్కడ ఉండే సిబ్బంది క్లియర్ చేయలేని కారణంగా మ్యాచ్ అయితే రద్దు చేశారు అనమాట. మెయిన్ మ్యాచ్, అసలు ఈ మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్స్కి ఛాన్స్ ఉంటుంది. ఎస్ఆర్హెచ్కి వరుసగా 4 మ్యాచ్లు గెలిస్తే ఖచ్చితంగా ప్లే ఆఫ్స్కి పోయే టీము వర్షం ఆగిపోయినాక గ్రౌండ్లో వర్షం నీళ్లు క్లియర్ చేయలేదని మ్యాచ్ అయితే రద్దు అయిపోయింది. అంత టెక్నాలజీ ఇన్ని వేల కోట్లు వచ్చే ఐపీఎల్లో ఆ పిచ్ మీద ఆ గ్రౌండ్ అంతా కవర్స్ కప్పలేకుండే పరిస్థితుల్లో ఉన్నారంటే అసలు ఎంత నెగ్లెక్ట్గా ఉంది అసలుకి. మెయిన్ మ్యాచ్, ఈ మ్యాచ్ గెలిస్తే ఎస్ఆర్హెచ్ ఖచ్చితంగా ప్లే ఆఫ్స్కి పోతుంది. 4-4 ఖచ్చితంగా గెలిచే టీం. ఆడిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ బౌలర్స్ అయితే సూపర్ బౌలింగ్ చేసినారు. అసలు డీసీ ప్లేయర్స్ 7 ఓవర్లలో 29 రన్లు కొట్టి 5 వికెట్లు పడిపోయినాయి. మొత్తం టాప్ ఆర్డర్ అంతా కుప్ప కూలిపోయింది నిన్న. కేఎల్ రాహుల్ కూడా 10 రన్స్కే అవుట్ అయిపోయాడు. అక్కడే అనుకున్నారు, ఇంకా మహా అంటే 100 రన్లు కొట్టేది ఎక్కువ అనుకున్నారు. కానీ అశుతోష్, స్టబ్స్ వీళ్ళిద్దరు ఆడడము 41 కొట్టి ఒక మ్యాచ్ని ఒక 130 స్కోర్ వరకు తీసుకొచ్చినారు. కానీ మధ్యలో విప్రజ్ కూడా బాగా అన్నాడు, కానీ అనుకోకుండా రన్ అవుట్ అయినాడు. అసలు స్టబ్స్కి చెప్తున్నాడు, నువ్వు ఒకటే రన్ చాలనేసి. కానీ అనుకోకుండా స్టబ్స్ ఫస్ట్ వచ్చేసినాడా. అక్కడే విప్రజ్ ఉందంటే విప్రజ్ నాట్అవుట్, స్టబ్స్ అవుట్ అయ్యాడు. కానీ వికెట్ త్యాగం చేసి విప్రజ్ బయటకు వచ్చేసడం వల్ల విప్రజ్ అవుట్ అయినాడు. కానీ ఈ విషయంలో అయితే విప్రజ్కి అయితే హ్యాట్స్ ఆఫ్ అసలుకి. వికెట్, ఎందుకంటే స్టబ్స్ బాగా ఆడుతున్నాడు, నేను పోయినా కానీ స్టబ్స్ ఆడతాడు అనే ఉద్దేశంతో విప్రజ్ బయటకు వచ్చేసినాడు. కానీ నెక్స్ట్ వచ్చిన ఆశుతోష్ ఇద్దరు కలిసి స్కోర్ అయితే 100 దాడిచి 130 వరకు తీసుకొచ్చినారు. కానీ ఎస్ఆర్హెచ్కి అయితే ఈ 130 నొప్పి వెళ్ళిపోతుంది టోటల్. అట్లా మంచి ఫామ్లో ఉంది. నిన్న బౌలింగ్లో ఫుల్ ఫామ్లోకి వచ్చింది నిన్న టీము. కానీ బ్యాటింగ్లో 130 స్కోర్ ఖచ్చితంగా అయితే చేస్తుంది. అట్లా మ్యాచ్లో వర్షం కారణంగా మ్యాచ్ అయితే రద్దు అయిపోయి ఒక్కొక్క పాయింట్ రావడం ఏంది. అసలు ఇంకా ఒక్క పాయింట్ వచ్చినా కానీ వేస్ట్. అసలుకి ప్లే ఆఫ్స్కి అయితే క్వాలిఫై కాదు. కానీ ఏం చేస్తాం, అదృష్టం అయితే ఎస్ఆర్హెచ్ పక్క లేదు నిన్న. కానీ ఈ టెక్నాలజీ చిదంబరం స్టేడియంలో వాన పడితే జస్ట్ ఒక ½ అవర్లో నీళ్లు ఇంకిపోతాయంట. అలా టెక్నాలజీ మొత్తం ఐపీఎల్ ఏ గ్రౌండ్లో ఆడుతున్నాయి ఆ గ్రౌండ్లన్నిటికీ తీసుకురండి. ఇన్ని వేలు లక్షల కోట్లు వస్తాయి కదా. ఇట్లా వర్షం కారణంగా రద్దు అవుతున్న మ్యాచ్లని ఇంకా ఎన్ని రోజులు అసలుకి. అట్లీస్ట్ ఒక గంట సేపు తర్వాత ఆడిచ్చిన, ఒక 10 ఓవర్స్ 5 ఓవర్స్ డక్వర్త్ లూయిస్ పద్ధతిలో ఆడిచ్చినా కానీ మ్యాచ్ రిజల్ట్ వస్తుంది. ఇట్లా మెయిన్ మ్యాచ్లో కూడా ఇట్లా వర్షం పడి రద్దయింది అది ఇది అనేసి గంట సేపు పడుకోకుండా కానీ మీరు క్లియర్ చేయలేకపోయినారంటే ఇంకా అసలుకి ఇది అయితే వెరీ వెరీ బ్యాడ్ న్యూస్ అసలుకి. కానీ ఎస్ఆర్హెచ్ టీం ఫస్ట్ మ్యాచ్ అయితే 286 ఎక్సలెంట్ అన్నారు. ఫస్ట్ మ్యాచ్లో అయితే మళ్ళీ పంజాబ్ మీద 245 స్కోర్ చేసినాడు. అభిషేక్ శర్మ మాత్రం ఎక్సలెంట్ బ్యాటింగ్ ఊచకోత వస్తున్నాడు ఆ రోజు. బ్యాటింగ్లో అయితే ఎస్ఆర్హెచ్ సూపర్ అంటే సూపర్. కానీ ఈ సీజన్లో బ్యాటింగే సరిగా ఆడలేదు. ఒక ప్లేయర్ ఆడితే ఒక ప్లేయర్ ఆడడం లేదు అసలుకి. ఎప్పుడు ఒకే ప్లేయర్ ఆడాలంటే కాదు కదా, ఒక మ్యాచ్ ఒక ప్లేయర్ ఆడితే ఇంకో మ్యాచ్ ఆడడం లేదు. అట్లా బ్యాటింగ్లో కన్సిస్టెన్సీ లేదు. సో బౌలింగ్ అయితే ఎప్పుడు కొంచెం వీకే ఉంటుంది, కానీ బ్యాటింగే టాప్ ఉంటుంది ఇప్పుడు. కానీ ఈ సిరీస్లో ఈ 2025 ఐపీఎల్లో మాత్రం బ్యాటింగ్లో ఎస్ఆర్హెచ్ అంతగా ఆడలేదని చెప్పాలా. నెక్స్ట్ టైం అయినా మంచిగా ఆడుతుందని ఆశిద్దాము. ఇంకా 3 మ్యాచ్లు ఉన్నాయి. సో 3 గెలుస్తుంది, కానీ గెలిచినా కూడా ప్రయోజనం లేదు. కానీ ఒక మంచి తెలుగు టీం ఒక ఐపీఎల్ లాస్ట్ టైం ఇట్లా కప్పు కొట్టలేదు, రన్నర్స్ అయినా ఈసారైనా అవుతుందేమో అనేసి అనుకున్నాం. ఎందుకంటే ఆన్ పేపర్ ఫుల్ స్ట్రాంగ్ ఉంది. బ్యాట్స్మెన్ హైలైట్ బ్యాట్స్మెన్ ఎక్సలెంట్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు. కానీ ఈసారి ప్లే ఆఫ్స్ కూడా పోలేదని కొంచెం బాధ అవుతుంది. బై ఫ్రెండ్స్.